నమస్తే అండి. నేను వాణి. ఈరోజు మనం మౌనరాగం రెండో భాగాన్ని వినేద్దాం. శారద మాటలకు "నువ్వుండవే, మా అప్పుడైతే దాని వయసుకు పెళ్ళై పిల్లలుండేవాళ్ళు. ఏ నీకు మాత్రం ఆ వయసులోనే చేయలేదా పెళ్ళి? ఇప్పటికే చదువు చదువు అని దాన్ని చెడగొట్టారు. మంచి సంబంధం అంటున్నాడు కదా, ఇంకెన్నాళ్ళది మనకు బరువుగా ఉంటుంది" అని శకుంతల కూతుర్ని కసురుకుంటుంది. జరుగుతున్నవి తన పెళ్లి మాటలే అయినా ఏవీ నందితకు ఎక్కడం లేదు. తనకిప్పుడే పెళ్లి ఆలోచనలు వద్దు అనిపిస్తుంది. తానింకా పై చదువులు చదివి తన కాళ్ళపై నిలబడాలి అనుకుంటుంది. నందుకు ఇష్టమో లేదో కనుక్కున్నారా బావా అని అడిగాడు శ్రీధర్. అది చిన్నపిల్ల, దానికేం తెలుసు బావా, 3 ముళ్ళు పడితే తనే సర్దుకుపోతుంది అని అంటాడు రాఘవయ్య. ఆడపిల్ల అంటే సర్దుకుపోవాల్సిందేనా అని నందిత మనసు తనని తాను ప్రశ్నిస్తుంది. బయటికి అడిగే ధైర్యం చేయలేక తన ప్రశ్నను తనలోనే సమాధి చేసేసింది. అప్పుడే పెళ్ళెందుకు బావా అని శ్రీధర్ గారు రాఘవయ్య గారికి నచ్చజెప్పపోయారు. జానకి లేని లోటు వాళ్ళకు తెలియకుండా పెంచారని వాళ్ళకు సంబంధించిన అన్ని విషయాల్లో మీ మాట కాదనలేదు బావా. ఇష్టం లేకున్నా మీ మాటకు విలువిచ్చి ఇప్పటి వరకు చదవనిచ్చాము. పెళ్లి విషయాల్లో మాత్రం మీరు జోక్యం చేసుకోకండి అని రాఘవయ్య గారు అనేసరికి శ్రీధర్ గారు ఇంకేం మాట్లాడలేకపోయారు. నందిత తనకిప్పట్లో పెళ్ళి వద్దు అని చెప్తే తన వంతు ప్రయత్నం చేసేవాడు. కానీ నందితకు ఆ ధైర్యం లేక మౌనంగా ఉండిపోయింది. ఆ అబ్బాయి కూడా మంచివాడు అని తెలుసుకొని పెళ్లి తర్వాత కూడా అమ్మాయిని చదివిస్తాము అనేసరికి శ్రీధర్ గారి కుటుంబానికి పెళ్లికి అభ్యంతరం చెప్పడానికి కారణం దొరకలేదు. అనుకున్నట్లుగానే పెళ్లి చూపులు, నిశ్చితార్థం అన్నీ సజావుగా జరిగిపోయి పెళ్లి తేదీ దగ్గరికి వచ్చింది. పెళ్లి రేపు అనగా ముందు రోజు రాత్రి నందిత శారద గారిని చుట్టేసి ఏడ్చేస్తుంది. మొదటిసారి మానసతో కాకుండా నేరుగా శ్రీధర్ గారితో మాట్లాడుతుంది. అబ్బాయి నచ్చలేదా తల్లి అని లాలనగా అడుగుతాడు. అలాంటిదేం లేదు మామయ్య, అప్పుడే పెళ్ళంటే భయంగా ఉంది, నాకు ఇంకా చదువుకోవాలి అని ఉంది అని ఏడుస్తూ చెప్తుంది 16 ఏళ్ల నందిత. ఇప్పటికే ఆలస్యమైంది తల్లి, నిన్ను ముందు నుంచి అడుగుతూనే వచ్చాను కదమ్మా, ఇంతవరకు వచ్చాక ఏం చేయలేమురా అని అంటాడు బాధపడుతూ. మావయ్య, ఒకటి అడగనా అంటుంది సందేహిస్తూనే. అడగమ్మా అని ఆయన అనగానే, అందరూ ఆడపిల్లలకి మానసకులాగా అర్థం చేసుకునే తండ్రి ఎందుకు లేరు మావయ్య అని అడుగుతుంది. నేనే కాదు మావయ్య, నాకు తోడుగా చదువుకున్న 3 అమ్మాయిల్లో ఎవ్వరు కూడా తన మనసులో భావాన్ని ధైర్యంగా తమ కుటుంబం ముందు పెట్టలేకపోయారు. తండ్రి తాగొచ్చి తల్లిని కొడుతున్నా తను మాట్లాడితే ఏమవుతుందో అని తనలో తానే భయపడుతూ ఉండేది ఒక అమ్మాయి. ఇంకో అమ్మాయికి తన బావతో చిన్నప్పుడే పెళ్ళి అనుకున్నారంట. తన జీవితంలో కీలకమైన విషయంలో తన అభిప్రాయం అవసరం లేదా మావయ్య? ఏమైనా ఎక్కువ మాట్లాడితే అప్పటికప్పుడే పెళ్లి చేసి పంపుతారేమో అనే భయంతో చస్తూ ఉంది తను. ఇంకో అమ్మాయి నాలానే నేనేమైనా మాట్లాడితే నా చెల్లిని నా అంత కూడా చదివించరేమో అని భయపడి పెళ్ళికి తల వంచి ఒక బిడ్డకు తల్లి కూడా అయింది మావయ్య అని తల వంచుకొని చెప్పింది నందిత. అదే మొదటిసారి నందిత అంతగా మాట్లాడటం. శ్రీధర్ గారికి తన మనసులో భావాలన్నీ చెప్పేసి తన ఇంటికి వెళ్ళబోయింది. మళ్ళీ ఆగిపోయి మావయ్య ఒక్క మాట అనింది. నందిత మాటలకు ఆలోచనలో ఉండిపోయిన శ్రీధర్ గారు ఏంటి అన్నట్లు చూశాడు. నేను ఎలానో ధైర్యంగా నా మనసులో ఉన్న మాటల్ని బయట పెట్టలేకపోయాను. కనీసం రాధనైనా నాలా కాకుండా ధైర్యంగా తిరగబడేలా పెంచండి మావయ్య. తనకి ఇప్పుడు 10 ఏళ్ళు కదా మావయ్య, ఇప్పటి నుంచి ప్రయత్నించినా నాలా కాకుండా ఉంటుందేమో అనేసి ఏడ్చుకుంటూ వెళ్ళిపోతుంది. నందిత అలా ఏడుస్తూ వెళ్ళేసరికి తన మనసంతా చేదు తిన్నట్లు అయిపోతుంది. తనని కన్న కూతురులా పెంచుకున్నాడు, కానీ ఇప్పుడు ఏం చేయలేని పరిస్థితి. నిజమే, నందు చెప్పేది అక్షరాల నిజం. వాళ్ళ చదువు వాళ్ళకి ఏ ధైర్యం ఇవ్వలేనప్పుడు అదంతా వృధానే కదా.
కనీసం రాధనైనా శివంగిలా తయారు చేయాలి అని అనుకుంటాడు. ఎలా అయితేనే బంధుమిత్రుల సమక్షంలో నందిత పెళ్ళి ఘనంగా జరిగింది. వాళ్ళు అన్నట్లుగానే పెళ్లి తర్వాత నందిత ఆ ఇంట్లో కాస్త సర్దుకున్నాక తనని డిగ్రీలో చేర్చారు. 6 నెలలు తిరిగేసరికి నందిత శుభవార్త చెప్పింది. రాఘవయ్య గారింట్లో పండుగ వాతావరణం నెలకొంది. 12 మగపిల్లాడికి జన్మనిచ్చింది. తొలి కాన్పులోని వారసుడిని ఇచ్చేసరికి అత్తింటి వాళ్ళు సంబరపడ్డారు. నందితకు కూడా మగపిల్లాడైతేనే బాగుండు అని అనిపించింది. ఆడపిల్ల పుడితే ఎన్ని ఎదుర్కోవాలో తనకు తెలుసు కాబట్టి. తన బిడ్డ తనలా అవడం తనకి ఇష్టం లేక మగపిల్లాడు పుట్టాలి అని కోరుకుంది. ఈనాటి కాలానికి అలాంటి తల్లులు ఎందరో ఉన్నారు. మన చుట్టూ మన బంధువర్గాల్లోనే ఎందరో ఉంటారు. నందిత నీళ్లు పోసుకున్నప్పటి నుండే కాలేజీకి వెళ్ళడం మానేసింది. ఇంట్లోనే చదువుకుంటూ కేవలం పరీక్షలకు మాత్రమే వెళ్ళి వచ్చేది. తను బాగా చదువుతుంది అని వచ్చిన స్కాలర్షిప్ అంతా అటెండెన్స్ ఫీజు కట్టడానికే అయిపోతుంది. బాబుకు 2 ఏళ్ళు వచ్చేసరికి తన డిగ్రీ పూర్తయింది. బాబును అత్తమామలకు అప్పచెప్పి తను శ్రీధర మామయ్యలా టీచర్ అవ్వాలి అనుకొని బీఎడ్లో చేరుతుంది. తన అదృష్టమో దురదృష్టమో మళ్ళీ నెల తప్పింది. ఈసారి 12 ఆడపిల్లను కన్నది. ముందే ఒక అబ్బాయి ఉండేసరికి ఈసారి ఆడపిల్ల పుట్టినా తన అత్తింటి వాళ్ళు పెద్దగా ఇబ్బంది పెట్టలేదు. కానీ తన చదువు మళ్ళీ అక్కడికే ఆగిపోయింది. అప్పటి నుంచి తన చదువులు, పరీక్షలు పేరు పక్కన డిగ్రీలు పెట్టుకోవడానికే అన్నట్లు అయిపోయింది. పాపకు 2 ఏళ్ళు వచ్చేసరికి ప్రైవేటు పాఠశాలల్లో ఉద్యోగ ప్రయత్నాలు చేస్తుంటే చదివింది చేసింది చాలు కానీ పిల్లల్ని మంచిగా పెంచుకో అని అత్తింటి వాళ్ళు అడ్డుపుల్ల వేశారు. వాళ్ళు అడ్డు చెప్పకున్నా బాబుకి బడిలో చేరే వయసు వచ్చింది. తల్లిగా తన బాధ్యతను విస్మరించలేదు కదా. ఇక చదువు ఉద్యోగం అనే అంశాలు తన జీవితంలో లేవని తన పిల్లలనైనా బాగా చదివించాలి అనుకునేది నందిత. అప్పుడప్పుడు చదువు వల్ల వచ్చే ఆత్మాభిమానానికి అమ్మాయిలు అర్హులు కాదేమో అని అనిపించేది. మళ్ళీ అంతలోనే చాచా ఇలా ఆలోచిస్తున్నానేంటి, అమ్మాయిలందరూ కాదు, ధైర్యంగా తన మనసులో మాటలు చెప్పలేని నాలాంటి ఆడపిల్లలు మాత్రమే. ఆడపిల్ల మాట్లాడాల్సిన సమయంలో తన నోరు మూగబోతే జీవితాంతం తన మనసు మూగబోవాల్సి వస్తుంది అని సర్ది చెప్పుకునేది. ఈ 6 ఏళ్లలో మానస చదువు పూర్తి చేసుకొని బ్యాంక్ ఎంప్లాయీగా ఉద్యోగం సంపాదించింది. కొన్ని నెలల క్రితమే తనకి దూరం బంధువులు బావ వరుస అయ్యే అతనితో పెళ్లి జరిగింది. మానస చదువు పూర్తయిన తర్వాత పెళ్ళి పిల్లలు అంటే ఏమిటో అర్థం చేసుకునే వయసు వచ్చాకే తన పెళ్లి చేశారు. కానీ నందితకు పెళ్ళంటేనే పూర్తిగా అవగాహన లేని వయసులో టీనేజ్ కూడా పూర్తి కాకుండానే పెళ్ళి అయిపోయింది. అంత అర్థం చేసుకునే వయసు వచ్చేసరికి 2 పిల్లల తల్లి అయింది. ఇప్పటికీ శ్రీధర్ గారికి అమాయకంగా ఉండే నందిత మొహం, తను ఏడుస్తూ అన్న మాటలు తరచూ గుర్తు వస్తూ అతన్ని కలవరపరిచేవి. పెళ్లి తర్వాత నందిత పుట్టింటికి వచ్చినప్పుడు రాఘవయ్య గారి వద్ద ఉన్న కన్నా శ్రీధర్ గారింట్లోనే ఎక్కువగా ఉండేది. నందితది తన తల్లి జానకి స్వభావమే. 6 ఏళ్ళు తల్లి నీడలో పెరిగిన పిల్ల కాబట్టి మొదట్లో శారద గారితో కలవలేకపోయేది. నిదానంగా అలవాటు పడింది. రాధ మాత్రం పుట్టినప్పటి నుంచి మాటల్లో వినడమే తప్ప తల్లిని నేరుగా చూసింది లేదు కాబట్టి తన మనసులో శారద గారికే ఎక్కువ స్థానం ఉండేది. అందుకేనేమో శ్రీధర్ గారి కుటుంబంతో నందిత కన్నా రాధకే చొరవ ఎక్కువ ఉండేది. నందితకి ఇచ్చిన మాట కోసమైనా రాధను ధైర్యంగా మాట్లాడగలిగేలా తయారు చేయాలి అనుకొని తనకి చదువుతో పాటు ఎన్నో విషయాలు చెప్తూ లోకజ్ఞానం అందిస్తూ ఆత్మ సంరక్షణ కొరకు కరాటే వంటి విద్యలు కూడా నేర్పించాడు. అది తనకు భవిష్యత్తులో ఎంతగానో ఉపయోగపడుతుంది అని ఆ వయసులో రాధకు తెలీదు. రాధకు సివిల్స్ గురించి పూర్తి అవగాహన కలిగిస్తూ తనను కలెక్టర్ అవడానికి మొగ్గు చూపేలా చిన్నప్పటి నుంచి ప్రేరేపిస్తూ వచ్చాడు శ్రీధర్. మావయ్య మాటలు విని శ్రద్ధగా చదువుకుంటూ బడి చదువులు పూర్తి చేసుకుంది. రాధ ఇంటర్లో చేరిన మొదటి రోజుల్లోనే తనకు సంబంధం వచ్చింది.
మంచి పట్నం సంబంధం తల్లి. నీ పెళ్ళి కూడా చేసేస్తే నా బాధ్యతలన్నీ తీరిపోతాయి అని ఆనందంగా చెప్పారు రాఘవయ్య గారు. అప్పుడే రాధకు పెళ్ళేంటన్నయ్యా? నందితకు వద్దు అన్న అప్పట్లో తొందరపడి పెళ్లి చేసేశారు. ఏ, నా కూతురు మానసాకు పెళ్ళవలేదా? మంచి భర్త దొరకలేదా? కనీసం రాధనైనా తన కాళ్ళ మీద నిలబడినివ్వండి అని గట్టిగానే వాదించింది శారద. శారద మాటలకు రాఘవయ్య ఆలోచనల్లో పడడం గమనించి తల్లి శకుంతల శారద మీదకు ఖయ్యమంది. పుట్టుకతోనే తల్లిని మింగేసిన దానికి బంధువర్గాల్లో నుంచి చేసుకోవడానికి ఎవడు ముందుకొస్తాడే? అదృష్టం బాగుంది, మంచి పట్నం సంబంధం వచ్చింది. ఎలాగైనా పట్నం సంబంధాలు పట్టాలి అని చూస్తున్న ఈ రోజుల్లో వెతుక్కొని మరీ సంబంధం వస్తే మనమే మన కాళ్ళతో తన్నేసుకుందామా అని అరుస్తూ ఉంది శకుంతల. అంతసేపు మౌనంగా ఉన్న రాధ, నానమ్మ, నేనేం నా తల్లిని చంపుకొని పుట్టిందాన్ని కాదు. నువ్వు మనవడి కోసం పెట్టిన పోరు పడలేక నీ కోడలు బీపీ పెరిగి చనిపోయింది. మా అమ్మను చంపింది నేను కాదు, నువ్వే అని ఎదురు తిరుగుతుంది. చిన్నప్పటి నుంచి వింటూ పెరిగిన మాటలే అయినా కుక్కలే కదా మురిగేది అనుకొని రాధ సరిపెట్టుకునేది. ఈసారి పెళ్లి ప్రస్తావన కూడా ఎత్తేసరికి ఉండలేక అనేసింది. రాధ తిరిగి మాట్లాడేసరికి శ్రీధర్ గారికి ఇన్నాళ్ల తన కష్టం ఫలించింది అనిపించింది. కానీ మనవరాలు తనకు ఎదురు చెప్పడం శకుంతల తట్టుకోలేకపోయింది. ఒరే రాఘవ, చూస్తున్నావా నీ కూతుర్ని? నన్నే ఎదిరించి మాట్లాడుతోందిరా. మన ఇంటి పరువు తీయడానికే దాపురించింది అని ఏడుపులు పెడబొబ్బులు పెట్టింది. నిజానికి రాఘవయ్యది కూడా ఆడపిల్ల అణిగి మణిగి ఉండాలి అనుకునే మనస్తత్వమే. అందుకే అతనికి సర్దుకుపోయే గుణం ఉన్న జానకి గారంటే అంత ఇష్టం. నందిత కూడా జానకి గారిలా నోట్లో నాలుక లేనట్టు ఉండేసరికి అతనికి ఆమంటే ఇష్టం. నందిత పుట్టినప్పుడు స్వీట్లు పంచిన ఆయనే రాధ పుట్టినప్పుడు జానకి చనిపోయేసరికి శని అనుకున్నాడు. కానీ కన్న కూతుర్ని అతనే అలా అంటే పెళ్లి చేయాలి అనుకునే సమయాల్లో ఇబ్బంది అవుతుంది అని తల్లిని కసురుకునేవాడు. ఆడపిల్ల నోరు తెరవడమే పాపం అనుకునే రోజుల్లో రాధ మాటలు ఆ ఇంట్లో మామూలు తుఫాన్ తేలేదు. రాధా, నువ్వు ఆడపిల్లవి అని మర్చిపోతున్నట్లున్నావు. పెద్దవాళ్ళతో మాట్లాడే తీరేనా అది? మీ అమ్మ అక్కలు ఎంత అణుకువగా ఉండేవాళ్ళు. నువ్వు మన ఇంటికి కళంకం అవ్వకు. నానమ్మ కాళ్ళ మీద పడి క్షమించమని అడుగు. వచ్చే వారమే నిశ్చితార్థం పెట్టుకుందాం అని అన్నారు రాఘవయ్య గారు కోపంగా. నేనేం తప్పు చేశానని క్షమించమని అడగాలి నాన్న అని? అయినా నా చదువు ఇంకా పూర్తి కాలేదు. నాకిప్పట్లో పెళ్లి చేసే ఆలోచనలు మానుకోండి నాన్న అని నిదానంగా చెప్పడానికే చూస్తుంది. ఇప్పటికీ చదివిన చదువులు చాలమ్మా, ఇంకా చదివి ఇంకెన్ని మాటలు నేర్చుకుందామని ఈ ఆరాటం. ఆడపిల్లవు ఆడపిల్లలా ఉండు అని అరుస్తుంది శకుంతల. నువ్వు ఆడపిల్లవేనని మర్చిపోకు నానమ్మా అని అంటుంది రాధ. అవ్వ అవ్వ, ఎంత నోరు వేసుకొని అరుస్తోంది. మా రోజుల్లో అయితే కాల్చి వాతలు పెట్టేవాళ్ళు. దీన్ని శారద అతి గారాబం చేసి చెడగొట్టింది. ఎవరైనా దీని మాటలు వింటే మన ఇంటి పరువేం కావాలి అని మొత్తుకుంది శకుంతల. మాట పెరిగింది. చివరికి ఉద్యోగం చేసి ఎవరిని ఉద్ధరించాల్సిన అవసరం లేదు అన్నాడు రాఘవయ్య గారు. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ స్టోరీ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ లిసనింగ్.